హలో అందరికీ, ఈరోజు నేనైతే పన్నీర్ కార్న్ సలాడ్ అయితే చేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు కానీ, లేదు అంటే డైట్ చేస్తున్న వాళ్ళకి కానీ ద బెస్ట్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా రెసిపీ చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక చిన్న ముక్క బటర్ని వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం లైట్గా వేగాక ఒక 2 గుప్పెళ్ళు స్వీట్ కార్న్ని కూడా పచ్చివే వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6 పాలలో నానబెట్టిన జీడిపప్పు, అలాగే హోమ్ మేడ్ పన్నీర్ ఒక 3 టేబుల్ స్పూన్లు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 నిమ్మ చెక్కను కూడా పిండేసి మొత్తాన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి. ఇది వచ్చేసరికి హెల్తీ మైనీస్ అండి. సాలెడ్లోకి చాలా టేస్టీ ఇంగ్రీడియంట్ అండి ఇది. దీంట్లో కొంచెం వాటర్ పోసి మొత్తాన్ని కూడా షేక్ చేసేస్తే మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మంచిగా అయితే వేగిపోయాయి, చూసారు కదా, లైట్గా బ్రౌన్ కలర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆనియన్, కీరా, టమాటో, కొత్తిమీర సన్నగా తరిగేసుకొని పన్నీరు, స్వీట్ కార్న్ ఒక బౌల్లోకి వేసేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, కుకుంబర్, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి దీంట్లో కిందక మనం మిక్సీ పట్టిన హెల్తీ మైనీస్ ఉంది కదా, ఆ మైనీస్ని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే మన పన్నీర్ కార్న్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.